ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేసీ ఆయకట్టుకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నీటిని విడుదల చేశారు. దీంతో కేసీ ఆయకట్టులో పంట సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. శనివారం జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్తో కలిసి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ SR1 నుంచి SR2కు నీటి విడుదల చేశారు. SR2 నీటి విడుదలతో మైదుకూరు ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. నీటి విడుదల కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు పాల్గొన్నారు. మైదుకూరు నియోజకవర్గం ప్రధాన నీటివనరులు కేసీ ఆయకట్టు, తెలుగు గంగ పథకం. కృష్ణా జలాలు మైదుకూరు నియోజకవర్గ వ్యవసాయ ఆధారానికి ప్రధాన ఆయువు అని చెప్పవచ్చు. దాదాపు 11,000 ఎకరాల వరకు కేసీ ఆయకట్టు ద్వారా పంటలు సాగు అయితే, తెలుగు గంగకు కృష్ణా జలాల రాకతో SR1, SR2 బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వల చేరికతో నియోజకవర్గంలో పంట సాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతాయి. దాదాపు జిల్లాలో సాగునీటి వనరుల లభ్యత మైదుకూరు ప్రాంతానికే అధికం అని చెప్పవచ్చు. నాణ్యపంతా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా అనీచ్యతే హ్రీచ్యతే లక్ష్మీశ్చ వత్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాఘ్రం